గుడ్ మార్నింగ్ అండి. మేము ఇట్లా క్రియేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ నుంచి వచ్చాము. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి మైక్రో ప్లాస్టిక్ అవేర్నెస్. మీకు నార్మల్గా ఇవి పేపర్ ప్లేట్స్ అంటారు బయట. మనం ఎక్కువ పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫంక్షన్స్లో ఎక్కువ ఇది యూజ్ చేస్తారు. కానీ యాక్చువల్లీ దీనిపైన ఒక లేయర్ అనేది ప్లాస్టిక్ ఉంటుంది. మనం వేడిగా ఏమైనా వేసినప్పుడు అది అనేది కరుగుతుంది. ఇది చాలా మైక్రో ప్లాస్టిక్ అనమాట. పూర్తిగా ప్లాస్టిక్ అనలేదు, చాలా మైక్రో ప్లాస్టిక్. ఇది అనేది మనం తినే ఫుడ్ ద్వారా అది మళ్ళీ నార్మల్గా మన ఫుడ్ చైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం దీన్ని ఎలా కనుక్కుంటామంటే, ఇది ఒక ప్లాస్టిక్ ప్లేట్, ఇది పేపర్ ప్లేట్ అనాలి దీని ప్లాస్టిక్ వల్ల మనకి ఏమైనా ఫుడ్ పెట్టినా కూడా దానిపైన ఉండడం అందువల్ల ఉంటాయి. మనం ఇలాంటివి కాకుండా వేరేవి షుగర్ కేన్ ద్వారా చేసిన పేపర్ ప్లేట్స్ కానీ బ్యాంబూ ద్వారా చేసిన పేపర్ ప్లేట్స్ కానీ ఎక్కువ వాడామనుకో మన హెల్త్ అనేది బాగుంటుంది. ఇది చాలామందికి తెలియదు, లైక్ ఇది పేపర్ ప్లేట్ అనుకొని చాలామంది తింటుంటారు, కానీ ఇది పేపర్ ప్లేట్ కాదు. సీన్స్ అని చెప్పినట్టు పేపర్ ప్లేట్స్, ఇట్లాగే పేపర్ కప్స్ అండి. ఇవి పేపర్ కప్స్ అనుకుంటాం కానీ దీనిలో కూడా లోపల ఒక లైటింగ్ ఉంది, ప్లాస్టిక్ లైటింగ్, కానీ అది కనిపించదండి. వేడి ఇప్పుడు టీ కాఫీ వేస్తాం, అవి దాంట్లో కలిసిపోతాయి, మైక్రో పార్టికల్స్ కాబట్టి మేము అట్లయితే ఆగేస్తాం, ఎంటర్ అయితే మా బాడీలో చాలా డిసీజెస్ కూడా వస్తాయండి దీనివల్ల. దీంట్లో లోపల దీన్ని ప్రివెంట్ చేయాలంటే లోపల ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ప్లాస్టిక్ కోటింగ్ కాకుండా ప్లాంట్ బేస్డ్ కోటింగ్స్ ఉంటే అవి హెల్తీ యూజ్ చేయొచ్చు అండి, ఇవి యూజ్ చేయాలి. అలానే టీ బ్యాగ్స్ కూడా ఉంటాయి కదండి, ఎక్కువ టీ బ్యాగ్స్ వాడుతుంటారు. దాంట్లో కూడా ఏమవుతుందంటే టీ బ్యాగ్స్ అనేది కొంచెం చాలా మైన్యూర్ క్వాంటిటీలో మైక్రో ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తారు. ఇది మనం హాట్ వాటర్లో డిప్ చేసినప్పుడు అవి దాంట్లో కరిగిపోతాయి అన్నమాట. అవి మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో కూడా మైక్రో ప్లాస్టిక్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. ఇలా కాకుండా ప్లాంట్ బేస్డ్ టీ బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి ఆల్టర్నేట్గా, అవి మనం యూజ్ చేయొచ్చు. ఇది ప్లాస్టిక్ కప్స్ అంటే చాలా మంది చిన్న పిల్లలకి చిల్డ్రన్స్కి హాట్ ఫుడ్ పెట్టి ఇవ్వడం కానీ ఇస్తుంటారు. స్నాక్స్ లైక్ గులాబ్ జామ్ స్వీట్స్ అట్లాంటివి ఇస్తుంటారు. ఆ వేడి అనేది హీట్ అనేది కరిగి మైక్రో ప్లాస్టిక్ దాంట్లో వెళ్ళి చిల్డ్రన్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఇట్లాంటి కప్స్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. దీని బదులు లీఫ్తో చేసిన కప్స్ దొరుకుతాయండి. లైక్ ఇప్పుడు ఏమంటారు దాన్ని ప్రసాదం అట్లాంటివి తీసుకుంటారు కదా అంటే అట్లాంటి కప్స్ యూజ్ చేయడం బెటర్ అండి హెల్త్కి. ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటారు కదా అంటే ఏమైనా తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ అవే యూజ్ చేస్తారు. దాని బదులు ఇట్లాంటివి బ్యాగ్స్ ఇట్లాంటి టైప్ యూజ్ చేస్తే మన హెల్త్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా ఫుడ్ లంచ్కి డైలీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే అందులో హీట్ వల్ల ప్లాస్టిక్స్ మైన్యూట్గా ఫుడ్లో ఎంటర్ అయిపోతాయి, దానివల్ల బాడీలో ఎంటర్ అయిపోతాయి. అందుకే ఇట్లాంటివి స్టీల్ యూజ్ చేయడం మంచిది, హెల్త్ అనేది పాడవదు. ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్లో మనం ఎప్పుడు పిల్లలకు కానీ బయట తీసుకుపోవడం వల్ల ఇట్లాంటివి తీసుకోబోతుంటాం. బయట తీసుకుపోవడం వల్ల ఎండకు కానీ అట్లా ఏమైనా చిన్న ప్లాస్టిక్స్ అనేది కరిగితే మనం అవే నీళ్ళు తాగుతాం. అంటే ప్లాస్టిక్ అనేది త్వరగా పోదు కానీ ప్రొలాంగ్గా అయితే ఖచ్చితంగా బాడీలో అయితే ఉండిపోతుంది. దాని బదులు ఇట్లాంటి స్టీల్ బాటిల్స్ కానీ రాగి బాటిల్స్ కానీ వాడితే కనుక మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. అండ్ ఇట్లాంటి బ్యాగ్స్ కూడా తను చెప్పినట్టు క్లాత్ బ్యాగ్స్ కానీ ఇట్లాంటి పేపర్ బ్యాగ్స్ కానీ